దశాబ్దాలుగా ఒక దేశాన్ని తన కనుసైగలతో శాసించిన ఒక వ్యక్తి. ఆయనే అలీ ఖమేనీ. ఇరాన్ రెండవ సుప్రీం లీడర్గా ఆయన ప్రస్థానం ఎలా సాగిందో ఈరోజు మనం చూద్దాం. అంటే ఒక సాధారణ కుటుంబంలో మొదలైన ఈ ప్రయాణం ఏకంగా ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా చేరిందన్నమాట. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక దేశ భవిష్యత్తును, దాని చరిత్రను మార్చేసిన ఒక గొప్ప ప్రయాణం. సరే, ఇంతటి గొప్ప ప్రస్థానానికి పునాది ఎక్కడ పడింది? అదంతా ఆయన బాల్యంలోనే ఉంది. ఆనాటి పరిస్థితులు, ఆయన చదువు, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో మనమిప్పుడు చూద్దాం. ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది ఆయన బాల్యం ఎంత పేదరికంలో గడిచిందో. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం చాలా నిరాడంబరంగా, దైవభక్తితో జీవించేది. బహుశా ఆ అనుభవాలే ఆయన ఆలోచనా విధానాన్ని అంత బలంగా ప్రభావితం చేశాయేమో. అయితే ఆయన చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. చిన్నప్పుడే ఖురాన్తో మొదలైన ఆ జ్ఞానాన్వేషణ ఆయన్ను నేరుగా ఖోమ్లోని ప్రతిష్టాత్మక ఇస్లామిక్ సెమినరీకి చేర్చింది. ఇక అక్కడే విప్లవ భావజాలమున్న రుహోల్లా ఖొమేనీతో పరిచయం ఏర్పడింది. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త రాజకీయ మలుపు తిప్పింది. ఒక మత పండితుడు పాలకులపై తిరుగుబాటు చేసే విప్లవకారుడిగా ఎలా మారాడో, ఆ మార్పు వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం కొన్ని సంవత్సరాలు, కొన్ని సంఘటనలు కాదు. ఇది ఆయన పట్టుదలకు, ఆయన నిబద్ధతకు ఒక నిలువుటద్దం. ఆలోచించండి, ఖొమేనీ పట్ల విధేయత చూపినందుకు ఎన్నిసార్లు అరెస్టయ్యారు, జైలుకు వెళ్లారు, చివరికి దేశం విడిచి వెళ్లాల్సొచ్చింది. ఈ కష్టాలే ఆయన్ను ఉక్కు మనిషిలా మార్చాయి. ఇక 1979 విప్లవం. ఇది ఇరాన్ చరిత్రనే మార్చేసింది. ఆ అల్లకల్లోల పరిస్థితుల్లో ఖమేనీ అంచెలంచెలుగా అధికారపీఠం వైపు ఎలా దూసుకెళ్లారో ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఒక బాంబు పేలింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డా తన కుడిచేయిని శాశ్వతంగా కోల్పోయారు. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ దాడి జరిగిన 4 నెలల్లోపే ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిజంగా ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక ఊహించిని కీలకమైన మలుపు. 97% 1981 అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్ల శాతమిది. అంటే దాదాపు ఏకగ్రీవంగా గెలిచారన్నమాట. ఇది ఆ సమయంలో ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని లేదా అప్పటి రాజకీయ పరిస్థితుల్ని స్పష్టంగా చూపిస్తుంది. అయితే అధ్యక్ష పదవి కేవలం ఒక మెట్టు మాత్రమే. ఆయన ప్రయాణంలో అస్సలైన శిఖరం ఇంకోటుంది. అదే సుప్రీం లీడర్ పదవి. మరి ఆ స్థాయికి ఆయన ఎలా చేరుకున్నారు? సుప్రీం లీడర్ అంటే ఇరాన్లో దేశాధినేత మాత్రమే కాదు, అత్యున్నత రాజకీయ మత పెద్దగొడ. 1989లో ఖొమేనీ చనిపోయాక ఆ అపారమైన అధికారమున్న పదవి ఖమేనీ చేతికొచ్చింది. ఒక్కసారిగా దేశ భవిష్యత్తును శాసించే శక్తి ఆయన సొంతమైంది. ఈ అధికారాల జాబితా చూస్తుంటేనే అర్థమైపోతుంది సుప్రీం లీడర్ అనే పదవి ఎంత శక్తివంతమైనదో. సైన్యం నుంచి మీడియా వరకు, న్యాయ వ్యవస్థ నుంచి విదేశాంగ విధానం వరకు ప్రతిదీ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే అధికారం మొత్తం ఒకే ఒక్క వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉందన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ అవ్వాలంటే మర్జా అనే అత్యున్నత మత గురువు హోదా ఉండాలి. కాని 1989లో ఖమేనీ ఆ స్థాయిలో లేరు. ఆయన కేవలం ఒక మధ్యశ్రేణి మతాధికారి. మరి అర్హత లేనప్పుడు ఆయన ఎలా సుప్రీం లీడర్ అయ్యారు? ఇది అప్పట్లో పెద్ద వివాదాన్నే రేపింది. మరి అర్హత లేదన్న ఈ విమర్శను ఆయన ఎలా ఎదుర్కొన్నారు? చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మొదటగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే కమిటీ ఆయన్ని ఒక్క రాత్రిలో అయతొల్లాగా ప్రకటించింది. ఆ తర్వాత మత సంస్థలన్నీ డబ్బుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడేలా చేశారు. ఇక చివరిగా తనను ఎదిరించిన మత పెద్దలను ప్రత్యేక కోర్టుల ద్వారా జైల్లో పెట్టించారు. ఇలా అంచెలంచెలుగా అధికారాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. సరే, అధికారమైతే చేజిక్కించుకున్నారు. మరి ఆయన సుదీర్ఘ పాలన ఎలా సాగింది? దానిపై ప్రజల అభిప్రాయాలేంటి? వాటి గురించి చూద్దాం. ఆయన పాలన అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇక్కడ చూస్తున్నట్టు 1999లో విద్యార్థులు, 2009లో గ్రీన్ మూవ్మెంట్, మళ్లీ 2022లో మహ్సా అమీని మరణం, ఇలా ఎన్నోసార్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కాని ప్రతిసారి వాటిని ఉక్కుపాదంతో అణచివేశారు.
ఇక విదేశాంగ విధానం విషయానికొస్తే ఆయనది ఒకటే పంథా. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలను వ్యతిరేకించడం, ఇరాన్ విప్లవ సిద్ధాంతాన్ని ఇతర దేశాలకు వ్యాప్తి చేయడం, హిజ్బుల్లా లాంటి సంస్థలకు మద్దతివ్వటం. ఈ విధానాల వల్లే దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఒక ముఖ్యమైన, వివాదాస్పద శక్తిగా నిలిచింది. అందుకే ఆయన గురించి రెండు భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తాయి. కొంతమందేమో విదేశీ శక్తులను ధైర్యంగా ఎదిరించి ఇరాన్ స్వాతంత్ర్యాన్ని కాపాడిన గొప్ప నాయకుడని అంటారు. మరికొందరేమో తన సొంత ప్రజల హక్కులనే కాలరాసి అధికారం కోసం ఎంతకైనా తెగించే ఒక క్రూరమైన నిరంకుశుడని విమర్శిస్తారు. నిరంకుశుడికి మరణం, నాయకత్వం వదులుకో, ఇవి ఇరాన్ వీధుల్లో వినిపించిన నినాదాలు. అంటే ఆయన పాలనపై దేశంలో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ఒక్క విషయం చాలు చెప్పడానికి. అధికారం ఎంత బలంగా ఉన్నా ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇది చూపిస్తుంది. చూశారుగా, ఒక మత పండితుడిగా మొదలైన ప్రయాణం దేశాన్ని శాసించే సర్వోన్నత అధికారిగా ఎలా పరిణమించిందో. మరి చరిత్ర ఆయనను ఎలా గుర్తుంచుకుంటుంది? దేశాన్ని కాపాడిన నాయకుడిగానా, లేక ప్రజలను అణచివేసిన నిరంకుశుడిగానా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే